హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈ రోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత మండలి ద్వితీయ అధ్యాయం సంఖ్యాయోగం 45-46 శ్లోకాలు చెప్తున్నాను. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్బంధో నిత్య సత్యోష్ట నిరోగ్య క్షేణ ఆత్మవాన్. అర్జున, ఓ అర్జున, వేదములు త్రిగుణములకు సంబంధించిన విషయములు గలవి. త్వం, నీవు, నిస్త్రైగుణ్యం త్రిగుణములకు సంబంధము లేని వాడువగును. నిర్ద్వంద ద్వంద్వములు లేని వాడువును. నిత్య సత్వస్థ శాశ్వత సత్వగుణమునందు వాడువును. నిర్యోగక్షేమ యోగక్షేమము లేని వాడువును. ఆత్మవాన్ ఆత్మగల వాడువు భవ అగును. అర్థము. అర్జున, వేదములు త్రిగుణములకు సంబంధించిన విషయములు కలవి. నీవు త్రిగుణాతీతుడవు, ద్వంద్వరహితుడవు, ఎల్లప్పటికీ సత్వగుణములన్నీ ఉండివాడును. యోగక్షేమములు లేనివాడవు, ఆత్మగలవాడు అగుము. ప్రాణాపానములు ద్వంద్వములు. బ్రహ్మనిష్ట ఆనందంలో సుఖమును అనుభవించుటయే నిత్య సత్యస్తము. లేని దానిని సంపాదించుట యోగము, లభించిన దానిని కాపాడుట క్షేమము. ఈ యోగక్షేమములను నీపై భారము వేసుకున్న వాళ్ళకు బ్రహ్మానుసంధానించే బ్రహ్మమే నీవై ఉండుటే ఆత్మవంతుడు అవుట. విశేషార్థము. ఇదం తేన ధర్మాధర్మానికి జ్ఞాని అనేన. దీనిచే ధర్మ అధర్మము ధర్మాధర్మములను విదంతి తెలియదురు. ఇది కనుక వేదము. విద్యంతే దేవ అస్య అవతే భూం భుజ ఇస్తూ అనగా దీనిచే దేవతలు భుజ్యంతే స్వత్రము చేయబడు దేవు. ఇది కనుక ఋగ్వేదము. స్వతి పాపమితి సామ. సో అంతఃకర్మాన్ని పాపమును శక్తి నశింపచేయున్నది. ఇది సామవేదము. విద్యంతే అనేనేతి యజుదేవ పూజ సంగతి కర్మ దానేషు అనేన. దీనిచే ఈశంతే దేవతలు పూజింపబడుతురు. ఇది యజుర్వేదము. స్తోత్రము చేయు సత్వ గుణయుక్త బుద్ధి ఆపోస్థానమున ఉన్నది. తమో గుణ సంబంధ పాపయుక్త అహంకార మగ్నస్థానమున ఉన్నది. రజోగుణ యుక్తమున మనసు మీద చుట్టించే పూజలు ఏర్పడుతున్నందున యజుర్వేదమున ఆకాశ స్థానము మనోమయ కోశ శిరో వామ దక్షిణ పక్షములు యజుర్వేద ఋగ్వేద సామవేదములని తైత్రీయోపనిషత్తునందు ఉన్నది. ఇట్లు త్రైగుణ్య విషయములను వేదములు మేధావిహీన పురుషులు ధరించులని భాగవతంలో ఉన్నది. త్రిగుణాతీతములైనచో వేదాతీతములై బంధములన్నింటినీ దాటి బ్రహ్మాకార వృత్తి నిత్య సత్వస్తులను లేని మాయను బ్రహ్మాకార వృత్తిని సంపాదించుట అనబడు. యోగమును నాకు శాశ్వతంగా లభించి ఉన్న బ్రహ్మను కాపాడుట అనబడు. క్షణమును సతితులమై బ్రహ్మను తానే బ్రహ్మని ఉండును. శబ్ద బ్రహ్మమే వేదములు. శబ్ద సంకల్పముల
కతీత బ్రహ్మం మనం నిజ రూపము కనుక మనము వేదాతీతమై ఉన్నాము. 46వ శ్లోకం. యావనర్థ ఉదాపాని సర్వత సంప్లూతోదకే తావత్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య నతః సర్వత అంతటను సంప్లుప్త నిందింపబడిన ఉదకే నీరు గల సరస్సుల యందును యవాన్ ప్లస్ అర్ధ ఎంత ప్రయోజనము ఉదపాని కొంచెము నీరుగా గల బావి యందు తవాన్ అర్థం అంత ప్రయోజనమే భవతి అగుచున్నది కదా. ఆ ప్రకారము సర్వేషు వేదేషు సమస్త వేదములందు యవాన్ అర్ధ ఎంత ప్రయోజనమో విజనత విజ్ఞానము వలన బ్రహ్మణస్య బ్రహ్మనిష్ఠునకు తవాన్ అర్ధ అంత ప్రయోజనము భవతి అగుచున్నది. అంతిమంగా నీరున్న సరస్సులతో ఎంత ప్రయోజనం ఉన్నదో కొంత నీరు గల బావి ఎందుకో అంత ప్రయోజనం ఉండవచ్చును. అట్లే వేదములన్నింటినీ చదివినచో ఎంత ప్రయోజనం ఉన్నదో విజ్ఞానము వలన బ్రహ్మనిష్ఠునకు అంత ప్రయోజనము కలుగుచున్నది. ఎంత చదివినను గ్రహింపదగిన ముఖ్యాంశమనగా దేవుడనగా ఇదే, నేననగా ఇదే, మనసు నిలిచు మార్గం ఇదే అని దృఢముగా అనుభవపూర్వకముగా ఎరిగిన చాలు. విశేష జ్ఞానము నాకు విజ్ఞానము అని పేరు. బ్రహ్మని పరబ్రహ్మని నిష్ఠావత్ బ్రహ్మణి పరబ్రహ్మని బ్రహ్మనందు నిష్ఠావత్ నిష్ట గలవాడొకటి వలన బ్రాహ్మణుడు, బ్రహ్మనిష్ట గలవాడు బ్రాహ్మణుడు. విజ్ఞాన మగుట వలన బ్రహ్మనిష్ఠులకు సర్వవేదముల వలన కలుగు ప్రయోజనము సిద్ధించుచున్నది. విశేషార్థము ఉదకం పీయతే అస్మా దుదపానం ఉదకం నీరు అస్మాత్ దీని వలన పీయతే పానము చేయబడును కనుక ఉదపానం బావి. గొప్ప సరోవరం నుండి కలిగిన సౌకర్యమల్ప జలంపు బావి నుండి కలిగినట్లు వేదములన్నింటినీ చదివినచో కలిగిన ప్రయోజనము విజ్ఞానంపు బ్రహ్మణత్వం వలన కలుగును. బ్రహ్మణి నిష్ఠావత్ బ్రహ్మణత్వము కలుగును. బ్రహ్మణి నిష్ఠావత్ బ్రహ్మణ నియత నియత నియమింపబడిన స్థితి నిలకడ నిష్ఠ బ్రహ్మణి బ్రహ్మనందు నిష్ఠావత్ నిలకడగా మనసును నియమించనుచో బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్ట సిద్ధమైన వాడు బ్రాహ్మణుడు. విశేష జ్ఞానము విజ్ఞానము బ్రహ్మనిష్ట కుదిరి అనాత్మ అంతయు లీనమై బ్రహ్మము మాత్రమే జ్ఞేయమైనచో బ్రహ్మ జ్ఞానమగును. అనాత్మ జ్ఞేయమైనచో సాక్షి ఉండను. ఆత్మయో జ్ఞేయమైనచో సాక్షి ఉండదు. ఇట్టి విజ్ఞాని అయిన బ్రహ్మనిష్ఠునకు వేదములన్నింటినీ చదివిన వానికి ప్రయోజనము ఒకటే. ఇన్ని చదివినను గురుకీలు కుదరకున్నచో వ్యర్థమే కదా. గురుకీలు కుదిరిన బ్రహ్మనిష్ఠుని వేదములను చదవవలసిన పనియే లేదు. వేద విద్యలన్నీ సులభంగా అర్థమగను. కీలు కుదిరిన నాటి నుండియే ఉపనిషత్తులను బోధించినచో తెలుసుకుని యోగ్యత లభించును. ఇది ఈరోజుకి. రేపు 47, 48 శ్లోకాలు చెప్తాను. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియోస్. శ్రీ స్వరాజ్య భగవద్గీత అనేది అర్థములు విశేషార్థములు కల ప్రత్యేకమైన పుస్తకము. ఇది అమూల్యమైనది కాబట్టి ఈ విజ్ఞానము తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.